బంగారము వెండి కొని నిండా మునిగిన వారు ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. ఒక్కసారిగా ఒక 80,000 నుంచి 82,000 నుంచి 1,00,000, 1,10,000, 1,20,000, 1,30,000, 1,50,000, 60, 70 ఇంచుమించు ఒక 2-3 రోజులు మస్తు డ్యాన్స్ ఆడిపించింది, ఫీట్లు చేయించింది, సక్కసులు చేయించింది బంగారం వెండి రేట్లు. ఈ నేపథ్యంలో అమ్మో 2 లక్షలు దాటి 5 లక్షలకు కూడా బంగారం చేరువవుతుందట. ఇది గనక ఈ రగానే కొనసాగితే మనం ఇంకా కొనలేమనేసి సో సామాన్య ప్రజలు కూడా అప్పో సప్పో చేసి బంగారం షాపుల దగ్గర కిటకిటలాడి క్యూలు కట్టిన నేపథ్యం కనిపించింది. ఎంతో కొంత అప్పో సప్పో చేసి కొన్నారు. కొందరు బిస్కెట్లు కొన్నారు, కొందరు ఆర్నమెంట్స్ కొన్నారు. ఇక వెండి అయితే 4 లక్షలకు దగ్గరకు వస్తుండడంతో ఇంకా పెరిగిపోతుంది అనేసి వెండి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 2-3 రోజుల తర్వాత ఒక్కసారిగా డమేల్మని 1,40,000, 1,50,000కి వచ్చేసింది. ఇప్పుడు 1,40,000 చిల్లర అక్కడ ఉంది బంగారం. సో ఇప్పుడు ఏంటి అనంటే ఈ ఉన్నది అమ్ముకోవడానికి ఇప్పుడు మళ్ళీ క్యూలు కడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎంత నష్టపోయారు. అందుకే దేనికైనా ఉరుకులాట కంటే చెప్తానే ఉన్నారు అనలిస్టులు, ఓపిక పట్టండి అని చెప్పినప్పటికి కూడా వినకపోవడం వల్ల జరిగిన నేపథ్యం. ఇప్పుడు ఏంటంటే ఇక 1,00,000 రూపాయలకే బంగారం వస్తుంది కాబట్టి ఎవరూ కొనవద్దని చెప్తున్నారు. అయితే ఇక్కడ చెప్తున్న అంశం ఏంటంటే నిజంగా బంగారం కొనాలి తప్పదు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, అసలు ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అంటే ఇప్పుడు 2 లక్షల తులమన్నా కొనాల్సిందే బంగారానికైతే. ఎందుకంటే పెళ్ళిళ్ళకు తులమో పలమో అయితే ఇంత పెట్టాల్సిందే కదా. ఈ నేపథ్యంలో ఒక బెస్ట్ అడ్వైజ్ ఇస్తారు ఏంటంటే మీ దగ్గర కనుక పాత బంగారం ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోండి. కొత్త బంగారం ఒక 10 తులాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఒక 5 తులాలకే పరిమితం కాండి. ఎందుకంటే బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా ఎవరు చెప్పలేని పరిస్థితి. బట్ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు కూడా ఎగబడి అమ్ముకోకండి. రానున్న రోజుల్లో బంగారం ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. మీరు లబోదిబోం అని పోయి వెండి కానీ బంగారం కానీ అమ్ముకోకండి. అలా అయితే నిజంగానే మీ కొంపలు కొల్లేరవుతాయి అని చెప్తున్నారు.